కడుపున పుట్టిన బిడ్డ కలలు కంటుంటే ఆ కలలకు రెక్కలొచ్చి ఎగురుతాయని ఏ తండ్రైనా ఆశిస్తాడు. కానీ కలెక్టర్ అవుతానన్న కూతురు శవమై ఇంటికి వస్తే ఆ తండ్రి పడే గుండెకోతను ఏ పదాలతో అయినా వర్ణించగలమా? కడప జిల్లాకు చెందిన ఒక ఉన్నతాధికారి జీవితంలో ఇలాంటి విషాదమే చోటు చేసుకుంది. ఐఐటిలో చదువుతూ ఉన్నత శిఖరాలను అధిరోధించాల్సిన ఐఏఎస్ ఆశాజ్యోతి బ్రహ్మపుత్ర నది ఉధృతికి బలైపోయింది. జమ్మలమడుగు తహసీల్దార్ సాయినాథ్ రెడ్డి గారి కుటుంబంలో వెలుగులు నింపాల్సిన ఏకైక కుమార్తె చేతన నింగికెగిసిపోవడంతో ఆ కుటుంబంలోనే తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. 10 ఏళ్ల క్రితం సాయినాథరెడ్డి భార్య మంచుల అనారోగ్యంతో కన్ను మూశారు. అప్పటి నుంచి ఆ తండ్రికి ప్రపంచం ఒకే ఒక్క కుమార్తె సాయి చేతన అంటూ కంటికి రెప్పలా అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. బిడ్డ అడిగిన ప్రతి చదువును ప్రోత్సహించారు. సాయి చేతన కూడా తండ్రి నమ్మకాన్ని నిలబెడుతూ అస్సాంలోని ప్రఖ్యాత గౌహతి ఐఐటిలో సీటు సాధించింది. నాన్న, బీటెక్ పూర్తి కాగానే సివిల్స్ రాసి ఎలాగైనా ఐఏఎస్ అవుతాను అని నిత్యం తండ్రితో చెప్తూ ఉండేది. ఆ మాటలే ఆ తండ్రి జీవితానికి కొండంత ధైర్యం, ఆశ. కానీ ఆ నవ్వుల వెనుక ఇంత పెద్ద ప్రమాదం దాగి ఉందనుకోలేదు. ప్రస్తుతం అస్సాంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో బ్రహ్మపుత్ర నది ఉగ్రరూపం దాల్చింది. శనివారం నాడు సరదాగా స్నేహితులతో కలిసి ఆ నది ఉధృతిని, సౌందర్యాన్ని చూసేందుకు చేతన వెళ్ళింది. కానీ అదే ఆమె జీవితంలో చివరి రోజవుతుందని ఊహించలేకపోయింది. నది ఒడ్డున నిలబడిన సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి ఆ క్షణంలోనే భయంకరమైన ప్రవాహంలో కొట్టుకుపోయింది. స్నేహితులు ఆహాకారాలు చేస్తూ అధికారులకు సమాచారం అందించారు. శనివారం రోజంతా గాలించిన ఆచూకీ దొరకలేదు. చివరికి ఆదివారం ఉదయం ఆ బిడ్డ విగతజీవిగా తేలింది. విషయం తెలిసిన వెంటనే విమానంలో గువాహటికి పరుగులు తీశారు కుటుంబ సభ్యులు. పోస్టుమార్టం అనంతరం చేతన మృతదేహాన్ని స్వగ్రామమైన వైఎస్ఆర్ కడప జిల్లా పెద్దముడియం మండలం ఎన్ కొట్టాలపల్లెకు తీసుకువచ్చారు. ఆ మృతదేహాన్ని చూడగానే ఊరంతా శోకసంద్రమైంది. భార్యను కోల్పోయి బిడ్డనే లోకంగా బ్రతికిన ఆ తండ్రి సాయినాథరెడ్డి రోదన రాతి గుండెలను సైతం పిండేసింది. అమ్మా, నీ తల్లి వెళ్తూ వెళ్తూ నీ రూపంలో నాకు ప్రాణమిచ్చి వెళ్ళింది తల్లి. ఇప్పుడు నువ్వు కూడా నన్ను విడిచిపోతే నేను ఇంకేలా బ్రతకాలి? కలెక్టర్ అవుతానన్నావు కదమ్మా, నిన్ను ఆ నది మింగేస్తుందని అనుకోలేదు బిడ్డ అంటూ ఆ తండ్రి గుండెలవిసేలా ఏడుస్తుంటే అక్కడున్న అధికారులకే కాదు, ఊరి జనాలందరికీ కన్నీళ్ళాగలేదు. ఉన్నత చదువుల కోసం వేల మైళ్ళ దూరం వెళ్లిన తమ ఊరి అమ్మాయి ఇలా పాడ ఎక్కి వస్తుందని గ్రామస్తులు కలనైనా ఊహించలేదు. రెవెన్యూ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, స్థానిక ప్రజలు అంతిమయాత్రకు హాజరై చేతనకు వీడ్కోలు పలికారు. ఏదేమైనా అపురూపంగా పెంచిన ఆడబిడ్డ ఇలా అర్ధాంతరంగా వెళ్లిపోవడం ఆ తండ్రికి తీరని గుండెకోత. చివరిగా ఒక్క మాట, వర్షాకాలంలో పారే సెలయేళ్లు, ఉరికే జలపాతాలు, నదులు నిండు కుండలా కంటికి కనువిందు చేస్తాయి. కానీ ఒక్క చిన్న అజాగ్రత్త జీవితానికే ముగింపు పలుకుతుంది. బీ అలర్ట్.